శుభముహూర్తం విజ్ఞానం లేక భయమా? ముహూర్తం అంటే ఏంటి? దాని యొక్క పూర్వాపరాలేంటి? మన భారతీయ జీవన విధానంలో ముహూర్తం అనేది ఒక పెద్ద భాగం. పెళ్లి కావాలంటే ముహూర్తం, గృహప్రవేశం అంటే ముహూర్తం, వాహనం కొనుగోలు చేయాలంటే, బిజినెస్ ప్రారంభం, పదవి స్వీకారం, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం మొదలు ప్రతి దాంట్లోని కూడా ముహూర్తం చూసారా అనే ప్రశ్న మనకి తప్పనిసరిగా వినిపిస్తుంది. ముహూర్తం అనే పదం యొక్క అర్థం ఏంటి అంటే, సంస్కృతంలో ముహూర్తం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి శుభ సమయం అని. వేద జ్యోతిష్యంలో ఒక రోజుకి 30 ముహూర్తాలుగా విభజింపబడుతుంది. ఒక్కొక్క ముహూర్తం సుమారు 48 నిమిషాల కాల వ్యవధి ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఇది కాలగణనలో భాగమే. అసలు పూర్వకాలంలో ముహూర్తాలను వ్యవహరించడానికి కారణం ఏంటి అంటే, ప్రకృతితో అనుసంధానంగా జీవించడానికి. ఉదాహరణకు పంటలు వేసే సమయం, నదీ ప్రవాహం, వాతావరణ మార్పుల్ని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సమయాన్ని నిర్ణయించడమే ముహూర్తం. అంతేకాదు కొన్ని ముహూర్తాలు దైవ పూజల కోసం, కొన్ని దైవానికి తగినటువంటి సమయంగా, కొన్ని మానవ శరీర శక్తి స్థాయికి అనుగుణంగా ఉన్నటువంటి సమయాలుగా నిర్వచించబడ్డాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ముహూర్తాలు విజ్ఞానంతో సంబంధం ఉన్న సమయ సూచికలు మాత్రమే అని. అవి పనిని చేయటానికి సహకరించే మార్గదర్శకాలుగా ఉద్దేశించబడ్డాయి అని. కానీ మనకి కాలక్రమంలోకి వీటికి అదనపు అర్థాలు, భయాలు, శాపాలు వీటన్నీ కూడా చేర్చబడ్డాయి. అదే అనవసరమైనటువంటి భక్తి, ఆచారాల పేరుతో భయం పెరిగింది. ఇక ముహూర్తం అంటే ఒక భయాందోళనగా మారిపోయింది. దీని గురించి సంక్షిప్తంగా తెలుసుకోబోయే ముందు, అంటే వీడియోలోకి వెళ్ళబోయే ముందు, ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ముహూర్తం వెనుక ఉన్న భయాల మానసికత. మన పెద్దల మాట, ముహూర్తం కట్టించుకోలేదంటే పెద్ద నష్టం జరుగుతుంది, అశుభం జరగవచ్చు, గ్రహాలకు వ్యతిరేకంగా వెళితే శాపాలు వస్తాయి. ఇవన్నీ ముహూర్తంపై అణిచివేసినటువంటి భయాలే. ఈ భయాల వల్లే కొన్ని విషయాలు ఇలా మారిపోయాయి. పెళ్ళిళ్ళు వాయిదా పడుతున్నాయి. అష్టమి, అమావాస్య, శనివారాలు ముహూర్తాలు కాదంటూ నెలలు పెళ్ళిళ్ళు వాయిదాలు వేసేస్తున్నారు. వ్యాపార ప్రారంభం ఆలస్యం అయిపోతుంది. మంచి సమయం కోసం బిజినెస్ ప్రారంభించాలని ఆపేస్తున్నారు. ఇల్లు గృహప్రవేశం ఆగిపోతున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఇంట్లో ఉండలేక ఖాళీగా ఉంచే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవి చూస్తుంటే మనం భయాల పాలై మనమే మన జీవితాన్ని బందీ చేసుకుంటున్నాం. అసలు పని ఎప్పుడు మొదలు పెట్టాలో మనం నిర్ణయించలేకుండా ఒక పంచాంగకర్త చెప్పేటటువంటి సమయానికే మనం ఎదురు చూస్తున్నాం. ఇది విజ్ఞానం కాదు, ఇది భయం ఆధారితమైనటువంటి నమ్మకాలు. ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది, నా కర్మ, నా నిశ్చయం, నా శ్రమ కన్నా ముహూర్తమే శక్తివంతమా అన్నది. ఈ ప్రశ్నే మనలో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలకి దారితీస్తుంది. ముహూర్తాల వల్ల కలిగేటటువంటి హానులు. సంకల్ప బలానికి భంగం కలగడం. ముహూర్తంపై ఆధారపడడం వల్ల వ్యక్తిగత నమ్మకం తగ్గిపోతుంది. నేను కష్టపడినా ఫలితం రాదు, టైం బాగుండాలి అనేటటువంటి భావన మన ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. అక్కడ మన మీద నమ్మకం పోతుంది, ముహూర్తం మీద నమ్ముతూ ఉంటాం, సమయం వృధా అయిపోతుంది. ఒక పని చేసేందుకు ఎదురు చూసే సమయాల్లో అవకాశాలు పోతుంటాయి. మంచి ఐడియాలు ముహూర్తం కోసం ఆలస్యం అయిపోతుంటాయి. విజయానికి సమయం కాదు, కృషి ముఖ్యం. ఆర్థికంగా కూడా కొన్ని నష్టాలు వస్తుంటాయి. ఒక రియల్టీ కంపెనీ ముహూర్తం కోసం ఒక ప్రాజెక్టు ప్రారంభాన్ని వాయిదా వేసింది. దానివల్ల పెట్టుబడి ఖర్చు పెరిగింది, ఆదాయం ఆలస్యమైంది. మానసిక ఒత్తిడి. ఇది ఎలా వస్తుందంటే, ఒక తల్లి తన బిడ్డను చదువు మొదలు పెట్టించడానికి ముహూర్తం కోసం చూస్తుంది. కానీ ఆ ముహూర్తం అనేది రావడం లేట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఆ తల్లి మానసికంగా ఒత్తిడికి లోనైపోతుంది. ఈ విధంగా ముహూర్తం ఒక విలువైనటువంటి కాల పరిమాణంగా కాకుండా ఒక దుష్ట చక్రంగా మారిపోయింది. ఇది మన వ్యక్తిగత జీవితాన్ని, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నిజంగా ముహూర్తం అవసరమేనా? విజ్ఞాన దృష్టితో ఒక విశ్లేషణ చేద్దాం. ముహూర్తం అనే తత్వం పూర్తిగా తప్పు కాదు, కానీ దానిని మనం ఎలా ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యం. వాస్తవానికి ముహూర్తం అనేది ప్రకృతి చక్రాలపై ఆధారపడి నిర్ణయించే కాల సూచిక మాత్రమే. ఉదాహరణకు కొన్ని రోజుల్లో చాంద్రమాన ప్రకారం ఉదయం వెలుగు సరిగా ఉండదు,
కొన్ని రోజుల్లో శరీరానికి శక్తి స్థాయిలు తక్కువగా ఉంటాయి. అవి ఒక సూచన మాత్రమే, నియమం కాదు. ముహూర్తాన్ని మనం శ్రద్ధగా సమర్థతతో పని చేయడానికి ఉపయోగించాలి. కానీ భయంతో పనిని వాయిదా వేయడమే మాత్రం భ్రాంతి. విజ్ఞానం చెప్పేది పనిని శ్రద్ధగా చేయండి, మూఢనమ్మకం చెప్పేది టైం బాగుంటేనే చేయండి అని. ఈ రెండింటి మధ్య తేడా మన జీవితాన్ని మారుస్తుంది. మన శ్రమ నిశ్చయమే శుభం. శాస్త్రం మనకి మార్గం చూపిస్తుంది, కానీ నిర్ణయం మనదే కావాలి. నిజమైనటువంటి శుభం ఎక్కడుంది? మనం పదే పదే ముహూర్తం వెతకడం వెనుక మన భయం దాగుంటుంది. కానీ అసలైన శుభం ఎక్కడుంది? నిజమైనటువంటి శుభం అంటే మనశ్శాంతి, మన నిశ్చయం, మన శ్రమ. ఒక పనిని మనం ధైర్యంగా, మనస్ఫూర్తిగా, నిబద్ధతతో చేస్తే అదే శుభమైనటువంటి సమయం. ఒక రైతు పొలం పండిస్తాడు, ముహూర్తం కోసం కాదు, కాలం కోసం కాదు, తన అనుభవంతో, అతనిపై ఉన్నటువంటి నమ్మకం, అదే ధైర్యం. విజ్ఞానం ఉన్న వ్యక్తి తన జీవితాన్ని కాలానికి బానిస చేయటం, కాలాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. మనం కూడా మన నిర్ణయాలతో, మన విశ్వాసంతో జీవించాలి, భయంతో కాదు. శుభం అంటే నక్షత్రాలు చెప్పేదిగా కాదు, మన నిశ్చయమే శుభం. ఇక చివరిగా, ఈరోజు ముహూర్తాల పేరిట మనం అనేక భయాలను, ఆచారాలను అనుసరిస్తున్నాం. కానీ ఈ భయాల వెనుకున్నటువంటి మూఢ విశ్వాసాలను తొలగించేయాలి. జ్ఞానంతో, ప్రశ్నతో, అవగాహనతో ముందుకు సాగాలి. నిజమైన స్వేచ్ఛ భయం లేని ఆలోచనల నుంచే మొదలవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అర్థవంతమైన విషయాల కోసం ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.